హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెక్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ కి సంబంధించిన క్లాసెస్ పైన ఎవ్రీ వీక్ కూడా సండే 6 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా మన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది విషయం అన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, మనం ఆల్రెడీ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ తెలుగు వాటికి సంబంధించి ర్యాపిడ్ రివిజన్స్ అనేవి టెక్స్ట్ బుక్ మొత్తం కూడా చెప్పేశాను. సో ఇప్పుడు ఏదైతే మన అకాడమీ బుక్ ఉందో అందులో ప్రాక్టీస్ బిట్లు అనేవి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ కి సంబంధించి చూసేద్దాం. ఓకే, సో ఇలా మనకి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అన్నిటి మీద కూడా ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. అండ్ అలాగే వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా క్లుప్తంగా అందించడం జరిగింది టెక్స్ట్ బుక్ కి సంబంధించి. ఆ తర్వాత మెథడ్స్ కూడా ఇచ్చారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అనేది ఫినిష్ చేసేద్దాం. ఓకే, ఇవి థర్డ్ క్లాస్ ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట. తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన ఏది అని అడిగారు. మహాప్రస్థానం. తల్లి భారతి వందనం. తల్లి భారతి వందనం గేయ రచయిత ఎవరు అని అడిగారు. సో దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యుల స్వీయ చరిత్ర ఏంటి అంటే యాత్రా స్మృతి. యుద్ధం శాంతి రచయిత ఎవరు అంటే లియో టాల్స్టాయ్. పరమానంద శిష్యులు ఎంతమంది అంటే 12 మంది. గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందిన కథలు ఏవి అంటే ఈసఫ్ కథలు. మంచి బాలుడు అనే పాఠ్యభాగం ఏ ఇతివృత్తానికి చెందింది అంటే సహానుభూతి. మానవుడి అస్తిత్వ వేదాన్ని కవిత్వంగా వెలువరించిన కవి ఎవరు అంటే ఆలూరు బైరాగి. చీకటి మేడల గ్రంథ రచయిత ఎవరు అంటే ఆలూరు బైరాగి. తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచింది ఎవరు అంటే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. దేవులపల్లి కవిత్వాన్ని శ్రీశ్రీ దేనితో పోలుస్తారు అంటే ఇక్షు సముద్రంతో. పాఠశాల వార్షికోత్సవంలో షేక్ నాజర్ రాసిన నాటకం ఏంటి అంటే ద్రోణ విజయం. షేక్ నాజర్ ఎలా ప్రసిద్ధిగాంచారు అంటే బుర్ర కథ పితామహుడు. నాజర్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చిన సంవత్సరం 1986. కొండపల్లి బొమ్మల్ని ఏ కర్రతో చేస్తారంటే పొనికి కర్రతో. గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు అంటే చింతా దీక్షితులు. నండూరు రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటి ఏంటి అంటే హరివిల్లు. ఢిల్లీ వెళ్దాం రాజుని చూద్దాం అని అన్నది ఎవరు అంటే మేమే మేకపిల్ల. తెలుగు తోట గేయ రచయిత ఎవరు అంటే కందుకూరు రామభద్రారావు. తెలుగు బాల శతకర్త ఎవరు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. తెలుగులో మొదటి కవయిత్రి ఎవరు అంటే తాళ్లపాక తిమ్మక్క. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేసింది ఎవరు అంటే జీవి సుబ్రహ్మణ్యం. ఓకే, మా ఊరు ఏరు ఇతివృత్తాన్ని కలిగిన పాఠం ఏది అంటే మా ఊరి ఏరు ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి వర్ణన. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసింది మధురాంతకం రాజారాం. ఉగాది పచ్చళ్ళు ఎన్ని రుచులు ఉంటాయి? 6. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే పండగ ఏది అంటే ఉగాది. తిథి వార నక్షత్ర యోగ కరణాలను తెలిపేదే పంచాంగం. అందాల తోట పాట రచయిత కస్తూరి నరసింహమూర్తి. అందాల తోట అనే పాట ఏ గాయి సంపుటిలో ఉంది అంటే పాపాయి సిర్లు. రత్నలక్ష్మి శతపత్రం గ్రంథకర్త ఎవరు అంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. సో ఇవి థర్డ్ క్లాస్ లో మనకి ఇచ్చిన ప్రాక్టీస్ బిట్స్ అనమాట. 30. క్లాస్ పెరిగే కొద్దీ బిట్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఆల్రెడీ నేను మీకు థర్డ్ క్లాస్ అనేది ర్యాపిడ్ రివిజన్ చేస్తాను, అందుకని మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా బిట్స్ అనేవి చెప్పేశాను అనమాట. ఒకవేళ ఎవరైనా వీడియోస్ చూడకపోతే ప్లేలిస్ట్ అనేది ఉంటుంది తెలుగు కంటెంట్ అని చెప్పి. సో అందులో ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ చూస్తే మీకు ఒకసారి రివిజన్ అయిపోతుంది అనమాట క్లాసులన్నీ కూడా. ఓకే, ఇప్పుడు ఫోర్త్ క్లాస్కి వెళ్దాం. అర్థాలు చూసి తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫోర్త్ క్లాస్ కి సంబంధించి. స్వరాజ్యం అంటే సొంత పాలన. మోక్షం అంటే విడుపు విముక్తి. కంపించడం అంటే వణకడం. దర్బారు అంటే రాజ్యసభ. సామంతులు అంటే రాజు కింద ఉండే చిన్న రాజులు. వట్టి అంటే ఏమీ లేని. దేశాభిమానం అంటే దేశం మీద ప్రేమ. తోడుపడు అంటే సహాయపడు. చంద్రవందర అంటే క్రమ పద్ధతిలో లేకపోవడం. ఆసక్తిగా అంటే ఇష్టంగా. చిన్నబుచ్చుకును అంటే నిరాశపడు. అకలంక అంటే మచ్చలేని చెడుగులాని లేనట్టి. సత్యవ్రతం అంటే ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం. తత్తరం అంటే గాబరా. దీనత అంటే దారిద్ర్యం. వన్నె అంటే అందం రంగు. పద్మం అంటే తామర పువ్వు. ప్రణవం అంటే ఓంకారం. అధర్మం అంటే అన్యాయం ధర్మం కానిది అని. స్వస్తి శుభం. విదూషకుడు హాస్యగాడు. ఒట్టి ఏమీ లేని. కద్దు కలదు ఉంది. చట్టపట్టాలు ఒకరి చేతిని మరొకరు పట్టుకోవడం. పరివర్తన మార్పు. ఆహ్లాదంగా సంతోషంగా ఆత్మీయంగా ప్రేమగా. మహిత గొప్పతనం. చరితుండు చరిత్ర కలవాడు ప్రవర్తన కలవాడు.
ఎన్నులు చూచి ఎదురు చూచి, ఆర్తి దుఃఖం, నిసిని నూతన కాంతి, చెన్ను అందం, ధనస్సు విల్లు. రాశి నక్షత్రాల గుంపు, ఆయనం గమనం, పచ్చికలు కాల్చిన పిడకలు, చాదు పిండితో చేసిన బొట్టు, చెన్నపట్నం మద్రాస్ చెన్నై, స్టీమరు ఆవిరితో నడిచే పెద్ద నావ, సౌధం భవనం, శతం అంటే 100 100, రుచిమయం అంటే కాంతితో నిండినది, ఆత్మగౌరవ కాములు అంటే తమ గౌరవాన్ని కోరుకునేవారు, సుధా అంటే అమృతం, కలసం అంటే చిన్న కుండ లేదా చెంబు, 5వ ఫారం అంటే 10వ తరగతి, అంగవస్త్రం అంటే తువ్వాలు, దేశవాళీ దువ్వెన అంటే చెక్కతో చేసిన దువ్వెన, బంట్రోతు అంటే సేవకుడు, అంతరిక్ష మార్గం అంటే ఆకాశం వైపు, ప్రబలడం అంటే ఎక్కువ కావడం, రాజదండం అంటే రాజశాసనం, దండ వితతిమయం అంటే రాళ్లతో నిండినది, ప్రస్తుతింతులు అంటే పొగుడుతారు, ఇహం అంటే ఈ లోకం. ఇప్పుడు అర్థాలు అయిపోయినాయి. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. పద కవితా పితామహుడు అనే బిరుదు కలిగింది ఎవరంటే తాళ్లపాక అన్నమయ్య. వెంకటేశ్వర స్వామిని కేంద్రంగా విశిష్ట సాహిత్య సంగీత సంస్కృతిని నిర్మించిన కవి ఎవరు అంటే తాళ్లపాక అన్నమయ్య. తాళ్లపాక అన్నమయ్య ఎన్ని వేల సంకీర్తనలు రాశారంటే 32,000. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేసే ఎవరు అంటే బసవరాజు అప్పారావు. అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరు అంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అన్న కవి ఎవరు అంటే కురచాడు. నెక్స్ట్ ఆంధ్ర అభ్యుదయం కాపుపాటలు రచయిత ఎవరు అంటే పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. తెలుగులో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన వారిలో ప్రథముడు ఎవరు అంటే విశ్వనాథ్ సత్యనారాయణ. రావూరి భరద్వాజ్ రచించిన ఏ నవలకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే పాకుడ్రాళ్ళు. గోర్కీ కథలు కల్పవల్లి ఖండకావ్య సంపుటాన్ని రచించింది ఎవరు అంటే వెంచమూరి శివరామారావు. కాసుల పేరు, ప్రతీకారం లాంటి రచనలు చేసిన అవధాని రమేష్ ఏ జిల్లాకు చెందిన వారు అంటే కర్నూలు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటి పరిశోధన చేసింది ఎవరు అంటే బిరుదురాజు రామరాజు. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవలైన బారిస్టర్ పార్వతీశం రచించింది ఎవరు అంటే మొక్కపాటి నరసింహ శాస్త్రి. శశికళ గంగిరెద్దు రచనలు చేసింది ఎవరు అంటే అడవి బాపిరాజు. పరివర్తన అంటే అర్థం మార్పు. పచ్చికలు అంటే కాల్చిన పిడకలు. ఆధునికాంధ్ర సాహిత్యంలో సందేశ కావ్యంగా పేరొందిన జాషువా గారి రచన ఏది అంటే గబ్బిలం. విందు కథలో తల్లి ఎవరు అంటే నక్షత్రం. సొంత లాభం కొంత మానుకు, పొరుగువాడికి తోడుపడబోయ్ అని అన్న కవి ఎవరు అంటే గురజాడ. కందిరీగ కిటుకు కథా రచయిత ఎవరు అంటే రావూరి భరద్వాజ. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. గీత గీసిన పదం ఏ కాలానికి చెందింది? ఆడుతున్నాడు అంటే వర్తమాన కాలం. వీరగంధం తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడి అని నినదించిన కవి ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి. రవి ఇంటి పని చేసి నిద్రపోయాడు. గీత గీసిన పదం చేసి. సో ఇదేంటంటే అసమాప క్రియ అవుద్దన్నమాట. నెక్స్ట్ 5th క్లాస్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఓకే, 5th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది నేను 3rd క్లాస్ 4th క్లాస్ రెండే చెప్పినట్టున్నాను. 5th క్లాస్ ర్యాపిడ్ రివిజన్ అయిందో లేదు తెలియదు. ఒకవేళ అవ్వకపోతే మీరు కావాలి అంటే 5th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా ర్యాపిడ్ రివిజన్ చేసేద్దాం మొత్తం. ఓకే, ఇప్పుడైతే ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే వద్దు, ఎందుకంటే క్లుప్తంగా కొంచెమే ఇస్తారు కాబట్టి అది మనకి సరిపోదు. కాబట్టి మనం టెక్స్ట్ బుక్ ని ర్యాపిడ్ రివిజన్ చేసుకుంటేనే బెటర్ అనమాట. కాబట్టి ఫస్ట్ అయితే ఇందులో ప్రాక్టీస్ బిట్స్ చూసేద్దాం. అభినవ నన్నయ్య బిరుదు గల కవి ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా గేయాన్ని రచించింది రాయప్రోలు సుబ్బారావు. సాయం అనేది ఒక అనువాద కథ. తన దేహాన్ని కోసి ఇచ్చి పావురాన్ని కాపాడని చక్రవర్తి ఎవరు అంటే శిబి చక్రవర్తి. తెలుగు బాల శతకకర్త ఎవరు అంటే కరుణశ్రీ. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాసింది ఎవరు అంటే జమదగ్ని. జనని జంకుల గొలుచుట తనయునకు ముఖ్యమైన ధర్మము జనని. ఈ పద్య పంక్తులు రాసిన కవి ఎవరు అంటే శ్రీనాథుడు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది ఎవరి జీవిత చరిత్ర అంటే బోయి భీమన్న. ఈ గీతంలో అంబేద్కర్ దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. అది ఏ గీతం అంటే జయ గీతం. రోడ్లో తలదూర్చి రోకటి కోటుకు వెరచినట్లు అనేది ఏంటి అంటే సామెత. తెన్నేటి పాటను రచించింది ఎవరు అంటే విద్వాన్ విశ్వం. అనుభవాలు జ్ఞాపకాలు వీరి స్వీయ చరిత్ర శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. తెలుగులో మొదటిసారి శాసనాలు వేసింది ఎవరు అంటే చోళులు. గ్రాంధిక భాషా స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధులు ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి పంతులు. తరిగొండ వెంగమాంబ ఏ రచనలో సిద్ధహస్తరాలు అంటే యక్షగానం. క్రియాసహిత వాక్యంలో ఒక సమాపక్రియ ఉంటుంది. కవి బ్రహ్మ తిక్కన గారి బిరుదు. మహాభారతంలో ఎర్రన రాసింది అరణ్య పర్వశేషం. తనకు పుస్తకాలే శాశ్వత స్నేహితులు అన్నది అబ్దుల్ కలాం. లింగ వచ్చిన విభక్తులు లేని పదాలు వాటిని ఏమంటారు అంటే అవ్యయాలు.
సో ఇక్కడతో మనకి 3, 4, 5 క్లాసెస్ యొక్క ప్రాక్టీస్ బిట్స్ అనేవి పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయి. అండ్ 3, 4 క్లాసెస్ టెక్స్ట్ బుక్స్ కూడా నేను ఆల్రెడీ ర్యాపిడ్ రివిజన్స్ చేస్తాను. 5th క్లాస్ చేయమంటే అది కూడా టెక్స్ట్ బుక్ ఒక్కసారి ర్యాపిడ్ రివిజన్ చేస్తే మనకి రివిజన్ అయిపోద్ది. టెక్స్ట్ బుక్ మొత్తం ఒకసారి చదివేసినట్టు ఉంటుంది. మీరు చదివి అందులో ఉన్నవి తెలుసుకొని మళ్ళీ ఇచ్చేయాలంటే మీకు ఒక పూట అయిపోతుంది. అదే ర్యాపిడ్ రివిజన్ చూస్తారంటే హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లో ఒక టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. అందుకని నేను ర్యాపిడ్ రివిజన్స్ కింద మీకు త్వరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో 5th క్లాస్ తెలుగు కూడా చెప్పమంటే చెప్పేస్తాను. ఇది 6th క్లాస్ అనమాట. 6th క్లాస్ ని మనము ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఓవరాల్ గా చూసి ఆ తర్వాత మనం ఈ ప్రాక్టీస్ బిట్స్ వద్దాం. ఓకేనా? సో 5th క్లాస్ ర్యాపిడ్ రివిజన్ అనేది చేయాలా వద్దనేది మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే లోవర్ క్లాస్ కదా, అంతగా ఇష్టపడరు. అది వద్దు అంటే డైరెక్ట్ గా నేను 6th క్లాస్ ర్యాపిడ్ రివిజన్ చేసేస్తాను తెలుగు. ఓకేనా? ఈ విధంగా మనం అన్ని సబ్జెక్టులని కూడా 9th to 10th వరకు కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చే టైంకి మనకి ఇబ్బంది ఉండదు అనమాట. సో మీరు ఆలోచించి చేయండి. మరి ఇందులో ప్రాక్టీస్ బిట్స్ ఎందుకు, ఆల్రెడీ ర్యాపిడ్ రివిజన్ చేశారు కదంటే ఇందులో బిట్స్ వస్తుంది అనేసి అన్నారు కదా, కాబట్టి ఇది కూడా ఒకసారి అలా చూసేస్తే అయిపోద్ది అని చెప్పాను. ఇది విషయం అనమాట. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. 6th క్లాస్ ర్యాపిడ్ రివిజన్కి రెడీ అయిపోండి. 5th క్లాస్ కావాలొద్దో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.